లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరి మీరు గెలిస్తే ఇప్పుడు ఏమేం చేస్తారు? ఎట్లాంటి మీ కాలనీకి ఏం చేస్తారు? వాడకి ఏం చేస్తారు? ఊరికి ఏం చేస్తారు? అవి చెప్పండి. అంటే ఇప్పుడు మీ మీద కూడా కొందరు నిలబడ్డారు కదా, వాళ్ళు కూడా పోటీలు ఉన్నారు కదా, వాళ్ళకంటే మీరు ఇంకేం మంచి చేస్తారు? అంటే నేను గెలిచిన తర్వాత వెంటనే ఇది చేస్తానేమో. నా భార్య సర్పంచ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఊరికి మంచి చేస్తానని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ అంజలి సర్పంచ్గా మేడం నిలబడ్డది, ఎట్లుంటది? ఆమె గెలుస్తా అనిపిస్తుంది ఏమో? అందరం ఓటేసి గెలిపియాలని అనుకుంటున్నాం. ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నారాయణపూర్కి వచ్చాం. ఇక్కడ కల్లెం అంజలి గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి, వీళ్ళ కాలనీ కావచ్చు, ఊర్లో కావచ్చు, వీళ్ళ వాడలో కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గెలిస్తే ఎలాంటివి పనులు చేస్తారు, ఈ విషయాలను మనం తెలుసుకుందాం. నమస్తే అండి. మా సమస్యలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ 2 విషయాలలో చెప్పేస్తాం. ఇప్పుడు మాకు వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది కలుగుతుంటుంది మా ఊరికి. ఇక్కడ మేము వర్షాకాలం వచ్చినప్పుడల్లా మా చిన్న పిల్లల్ని పట్టుకొని మా ఊరంతా మొత్తము వెళ్ళిపోవాలంటే కష్టం ఉంది. వరదలు వచ్చినాయి అంటే మొత్తం ఇళ్ళకి వస్తూ ఉంటాయి. ఇళ్ళకి వచ్చి మొత్తం పాములు తేళ్లు చాలా ఉంటూ ఉంటాయి. మొన్న పోయినసారి వర్షాకాలంలో మొత్తం ఇళ్ళకి వాటర్ వచ్చినాయి, చాలా ఇబ్బంది పడ్డాము. డెలివరీ మనుషులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వివేకానంద స్కూల్ నుండి వచ్చి అలా మొత్తం ఎక్కించుకొని వెళ్ళిపోయి ఉన్నారు. ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే ఇబ్బందులు ఉంటాయి. కానీ మా బావు కావాలని మేము మా ఊరి తరపున సర్పంచ్గా మేము నిలబడ్డాము. గెలిపించాల, మా ఊరంతా కలిసి గెలిపిస్తే ఇవన్నీ మంచి చేస్తామని ఆశ కలిగి ఉన్నాం. అంటే మేము నిలబడాలి, చేస్తూ పనులు మేము చెప్పుకోలేము, కానీ మంచి నిలబడి గెలిస్తే మేము ప్రతి ఒక్క పని మంచి చేయాలని ఆశ కలిగి ఉన్నాం. ఇబ్బందులు అంటే చాలా ఉన్నాయి. మా వాడలో చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఇండ్లు కూలి ఉన్నాయి, ఇండ్లు కట్టిస్తామని ఎంతో మంది వచ్చి ఉన్నారు, కానీ ఇప్పటికీ గెలుస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ తిరిగి మళ్ళీ కాలనికి వచ్చి ఏం సంగతి అని కూడా అడగడం లేదు. అవన్నీ మాకు గుర్తు వస్తూ ఉంటే ఎందుకు వేరే వాళ్ళని గెలిపించుకోవాలి, మేము గెలిచి మా ఊరు బాగా చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. అంటే ముఖ్యంగా ఏమన్నా ఇక్కడ డ్రైనేజీ ఉన్నది, మురికి కాలువలు ఎక్కువ ఉన్నాయి, దాంతో నీళ్లు రెగ్యులర్ గా వస్తుంటాయి. నీళ్ళు పర్వాలేదు, వాటర్ కి అయితే పర్వాలేదు, కానీ మోర్లు ఉన్నాయి. మోర్ల ద్వారా ఎన్నెన్నో ఇబ్బందులు. రోడ్డు బాగలేదు. ఇది మొన్ననే వేసిరు. ఇగో ఈ గల్లీకి ఒకటే గల్లీకి వేసేసారు. మొత్తం గల్లీలన్నీ అట్నే ఉన్నాయి. తిరిగి చూస్తే మీకు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటర్ కి అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ తొవ్వలు, ఈ చెట్లు, ఈ మొత్తం ఊర్లు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వాడకు వచ్చేటప్పుడు కూడా రోడ్డు లేదు, మొత్తమే రోడ్డు లేదు. ఇక్కడ దాకానే ఇంత మంది వేసి వదిలేసారు. రావాలంటే ఇబ్బంది ఉంది. నైట్ అయినా ఇక్కడైతే మొత్తం రోడే లేదు. ఇక్కడ నుంచి రావాలంటే చాలా ఇబ్బంది. నైట్ రావాలంటే ఇంకా బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి మీరు గెలిస్తే ఇప్పుడు ఏమేం చేస్తారు? ఎట్లాంటి మీ కాలనీకి ఏం చేస్తారు, వాడకి ఏం చేస్తారు, ఊరికి ఏం చేస్తారు? అవి చెప్పండి. ఊరికి ఏం చేయాలంటే గల్లీకి సిసి రోడ్ కావాలి. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తాము. మోర్లు శుభ్రం చేస్తాము. మా కాలనీ పరిశుభ్రంగా చేయాలని ఆశ ఉంది. మీరు చూసినాయి కానీ ఇంకా మీరు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు కదా ప్రచారంకు, పోయినప్పుడు ఏమన్నా చెప్తూ ఉన్నారా? వాళ్ళు ఏమంటారు? గెలిచినట్టు కాదు, మేము ఓటు వేస్తాము. ఓటు ఉన్నంత మా దగ్గర ఓటు ఉంది కాబట్టి మీరు వస్తూ ఉన్నారు. మాకు కావాలన్న పనులు చేయగలుగుతాం లేరు. మరి ఓటు వేస్తే ఏం చేస్తారు అని అంటే, మేము చేస్తాము. మీకు ఏమి కావాలో మాకు చెప్తే మేము చేస్తాము అని చెప్తున్నాం. వాళ్ళకి ఇల్లు కావాలన్నారు, కొద్దిమంది ఇల్లు కావాలన్నారు, సరే చేస్తామన్నారు. కొద్దిమంది మాకు రోడ్డు మంచిగా లేదు, రోడ్ చేయాలంటే చేస్తామని అన్నాము. తొవ్వలు మంచిగా లేవు, ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది, వాటర్ వచ్చినప్పుడు ఇబ్బంది ఉంది అంటే సరే చేస్తాము అని అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాం. పింఛన్లు వస్తున్నాయని పెన్షన్ అంటే పిఎఫ్ పెట్టించుకుంటే మీకు పెన్షన్ ఇప్పిస్తా అని అన్నారు, అది ఇప్పియలేదు. అది కూడా ఇప్పిస్తామని అంటున్నాము. పెన్షన్ 2000 4000 చేస్తామన్నారు, ఇప్పటికీ చెయ్యలేదు. అంటే ఇప్పుడు మీ మీద కూడా కొందరు నిలబడ్డారు కదా, వాళ్ళు కూడా పోటీలు ఉన్నారు కదా, వాళ్ళకంటే మీరు ఇంకేం మంచి చేస్తారు? అంటే నేను గెలిచిన తర్వాత వెంటనే ఇది చేస్తాను ఏముందంటే మాకు మా సంఘం తరపున ఇక్కడ కంపౌండ్ గా కట్టియాలని ఆశపడుతున్నాం.
ఇంకోటి మహిళా సంఘానికి ఏది కావాలో బాక్సులు ఇంకా టెంట్ అవి ఇవన్నీ కావాలని అది ఇప్పిస్తామని అంటున్నాము. ఇంకా వేరే మన డుబ్బులో అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా క్యాంప్ కట్టియాలనుకుంటున్నాం. అట్లా ఇంకేమన్నా సమస్యలు అనిపించేవి ఏమైనా ఉన్నాయా? ఇవే కాకుండా వేరే ఇప్పుడు మురుగునీటి ఇది ఇక్కడ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. దానితోటి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా ఉన్నారు. బ్రిడ్జ్ కింద కూడా అది ఉందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏం కావాలంటే తవ్వ మంచిగా ఉండి బ్రిడ్జ్ కావాలి. మాకు పోవడానికి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బ్రిడ్జ్ కావాలి. బ్రిడ్జ్ ఉంటేనే మాకు తవ్వలు పిల్లలైనా కానీ ఇప్పుడు మేము ఉంటాము ఉండము, మా తర్వాత పిల్లలు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు కూడా మేము చూడాలి కదా, వాళ్ళ గురించి మేము కొట్లాడుతున్నాము. అట్లా ఈ తవ్వలు మంచిగా కావాలి, మా ఊరు మంచి పరిశుద్ధంగా కావాలని కోరుతున్నాము. అది చూసారు కదా, అంజలి గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి. ఇక్కడ రోడ్లు సరిగా లేవు, మురికి కాలువలు ఉన్నాయి. దాంతో పాటుగా ఊరు అనేది బాగు చేయాలంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన వాళ్ళు ఏమీ చేయలేదు. కాబట్టి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నేను ఈ రోడ్లు కావచ్చు, మురికినీటి సమస్యలు కావచ్చు, ఇంకా తాగునీటికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా గెలిచిన వెంటనే తీరుస్తా అంటున్నారు. ఇంకోటి రేషన్ కార్డు బియ్యం రావాలంటే మాకు బండ్లు ఉన్న వాళ్ళైతే బండ్ల మీద వెళ్ళిపోతారు, ఇక్కడ నారాయణపూర్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కాదు, అప్పటి సందు ఉంది. మా గ్రామానికి మా పల్లెకు మాకు సపరేట్ గా మాకు వచ్చి వేస్తే ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, ఈ ముసలి నడుచుకుంటూ పోవాలంటే పోలేరు కదా. అట్లా మాది మాకు మేము చేసుకోవాలని అదొక ఆశ ఉంది. సర్పంచ్ అభ్యర్థి వాళ్ళ హస్బెండ్ అంజిబాబు ఉన్నారు, ఒకసారి ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్, మీ ఆవిడకు మీరు ఏ రకంగా తోడుంటారు? గెలిస్తే ఏం చేద్దాం? నారాయణపూర్ గ్రామ పంచాయతీ ప్రజలకు నమస్కారం. మేము ఇస్తారపల్లి నుంచి మేము బుడగజంగాలం. ఫస్ట్ మాకు ఒక ఛాన్స్ వచ్చింది ఈసారి. 100 ఏళ్ళ నుంచి ఈ ఊరు ఉన్నది, అప్పటి నుంచి రాకుండా ఛాన్స్ ఇప్పుడు ఈసారి వచ్చింది. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకోసం అంటే ఈ ఊరు ఆ ఊరు అని కాదు, గ్రామ పంచాయతీ అంతా ఒకటే. గ్రామ పంచాయతీ అంతా ఒకటే, అన్నదమ్ములు అని ఒక అనుకుంటాం. కానీ ఒకటి ఏంటంటే ఎందుకో గత నాయకులు మా ఊరిని మర్చిపోయిరా, లేకపోతే ఏ రకంగా ఆలోచించడం మాకు ఇంతకాలం తెలియలేదు. మేము చదువుకున్న వాళ్ళు కాదు, మా తండ్రులు తాతలు దేశ సంచారం పోయి ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు కొద్దిగా దుబాయ్లో పోకుండా అది చేసుకుంటా కొద్దిగా బాగుపడుతున్న పిల్లలు ఇప్పుడు పెంచుకుంటున్నాం. సో మాకు ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈసారి మాకు విడిచిపెట్టండి, ఈ ఛాన్స్ చూడండి. మాకున్న విలేజ్ని అయినా, మాకున్న చెట్లు అయినా, ఆ చెట్లు చూడండి ఒకసారి. మా గ్రామ పంచాయతీ చూడండి, ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీడియా మిత్రులు వాళ్ళకు కారు వేసుకొని వస్తాయి, 10 నిమిషాలు పట్టింది. ఆ 10 నిమిషాలలో కరీంనగర్ చేరుకోవచ్చు మనం. అది మీరు కళ్ళారా చూసారు. మీరు మా ఊరి కోసం ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం కాదు, చేసి చూపిస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకోటి, మా ఊరే అని కాదు, ఇది నారాయణపూర్ గ్రామ పంచాయతీ. అన్నదమ్ములం అంటే విడిపోవడం కాదు, కలిసి ఉండడం. మేము అనుకుంటున్నాం నారాయణపూర్ గ్రామ పంచాయతీ అన్నదమ్ములం అని, ఒక తల్లి బిడ్డలం అని నేను భావిస్తున్నా. నా భార్య సర్పంచ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఊరికి మంచి చేస్తా అని కోరుకుంటున్నా. ఇంకోటి, ప్రతి ఇక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి అయినా నా తరపునైనా, నా భార్య తరపునైనా మాకు ఒక మంచి స్నేహమిత్రం ఉన్నది. ఆ మిత్ర మండలితోటి మేము పనులు చేసుకుంటాం. ప్రతి బిడ్డకు, ప్రతి చిన్న అభ్యర్థికి, చదువుకోలేని బిడ్డలకు, ఎవరికైనా నిలబడి ముసలి వాళ్లకు పెన్షన్ లేకపోతే ఇక్కడికే పెన్షన్ తెప్పించి ఇదే ఊళ్ళే పెన్షన్ ఇచ్చగలుగుతాని ఖచ్చితంగా మనం చేసుకుంటాను. ఇంకో మాట, ఎందుకంటే మాకు ఈ విలేజ్లో స్ట్రీట్ లైట్ ఉన్నాయి, కానీ ఒకటే లైట్ ఉన్నది. కానీ ఇక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు మేము పెట్టగలుగుతాం. ఇక్కడ నుంచి అయినా, అక్కడ నుంచి అయినా, ఏడు నుంచి లాస్ట్ ఎండ్, ఇక్కడ నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ నుంచి ఇక్కడ ఎండ్ దాకా సీసీ కెమెరాలు పెట్టగలుగుతాని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ గ్రామ పంచాయతీ నుంచి ఖచ్చితంగా ఇంతకుముందు గెలిచిన గ్రామ సర్పంచులు వాళ్ళందరికీ నాకు పద్ధతులు కాదు, కానీ వాళ్ళందరూ స్నేహభావంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు చేయలేదో మాకు తెలియదు. కానీ ఈ సమస్యల ఈ ఇస్తారపల్లిని ఖచ్చితంగా నేను బాగు చేసుకుంటానని మనం చేసుకుంటున్నాను. అమ్మ, మీ పేరు? లావణ్య. ఇప్పుడు ఈ అంజలి సర్పంచ్గా నిలబడ్డది, ఎట్లుంటది? ఆమె గెలుస్తా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? అందరం ఓటేసి గెలిపియాలని అనుకుంటున్నాం. ఎట్లయినా గెలవాలి, మా ఊరిని బాగు చేస్తుందని అనుకుంటున్నాం. నమ్మకంతో వేస్తుంది, గెలుస్తుందని నమ్మకం ఉంది. ఇంతకుముందు సాయం చేసిందేనా వీళ్ళందరూ? మనకి కష్ట సుఖాలలో వాళ్ళది మంచి గుణం, బాబాయిదైనా పిన్నిదైనా మంచి గుణం. ఏదన్నా లేక ముందుకే ఏదైనా అట్లా ఆపదలో ఆదుకూరు. ఇప్పుడు ఇట్లా అయితే సర్పంచ్గా అయితే ఖచ్చితంగా చేస్తారని నమ్మకం కూడా ఖచ్చితంగా ఉన్నది. మా పేరు కామాల. ఎట్లున్నాయి? ఆమె గెలుస్తా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? గెలుతుంది, ఓటేసి గెలిపించుడే, ఉంగరం ఓటేసి గెలిపిస్తాం. అన్నిట్లలో మంచితనం చేస్తాడు, మంచోడు. ఆమె కూడా మంచిది, ఏం కాదు, ఎట్లన్నా గెలుతుంది, మా ఊరిని బాగు చేస్తాడు. మీకు ఇవన్నీ ఓట్లు అవన్నీ
చేస్తుందని అనిపిస్తుందా? అనిపిస్తుంది అభివృద్ధి చేస్తుంది. చేస్తుంది. ఏం గుర్తు ఆమెది? ఏం గుర్తు? ఉంగరం గుర్తు గుర్తు పెట్టుకుంటారా? గుర్తు పెట్టుకుండే. ఉంగరం గుర్తుకు మా తమ్ముడిని మా బిడ్డని గెలిపిస్తాం. మా ఊరికి మంచిగా చేస్తారు. మేము చేసే పనులల్లో కూడా మాకు పని చేస్తాడని నమ్మకం ఉన్నది. నమ్మకం గురించి మేము ఓటేసి గెలిపిస్తాం. నా పేరు కళ్ళం అంజలి, సర్పంచ్గా నిలబడ్డా. నా గుర్తు ఉంగరం గుర్తు. సీరియల్ నెంబరు 1 ఫస్ట్ నెంబరు. ఉంగరం గుర్తు పెట్టుకొని నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తుకే! ఉంగరం గుర్తుకే! ఉంగరం గుర్తుకే!